గర్భఫలము ఆయనించు బహుమాని. 108వ కీర్తనలో 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమంగా చూచెదవు. నీ పిల్లలు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం. అది చదవబడిన దేవుని వాక్యంలో కుమారులను కుమార్తెలను మరియు దేవుడు అనుగ్రహించేవాడని మనం 127వ కీర్తన 3వ చరణంలో చదువుతున్నాము. 128వ కీర్తన 3వ చరణంలో నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్పారు. ఒలీవ మొక్క అది ఎంతో శ్రేష్టమైనది. అది అనేక మంది జీవితాలను బాగు చేసేది. ఆ ఒలీవ మొక్క సౌందర్యం కలిగింది. మన పిల్లలు దేవుడు అలా ఉంచుతాను అని చెప్తున్నాడు. మరి భోజన బల చుట్టూ అంటే మరి కుటుంబంలో చక్కని సంతోషం, సమాధానం, ఐక్యత మరి అనుగ్రహించేవాడు అని మాట చదువుతున్నాడు. ఎవరికి ఆశీర్వాదం కలుగుతుందంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ అంటే వారి కుటుంబంలో వారి భార్య వారి బిడ్డలు ఫలభరితంగా ఉంటారు అని చెప్పాడు. 128వ కీర్తనలో 2వ చరణంలో నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అని చెప్పాడు. కాబట్టి ఒక కుటుంబంలో భర్తగా, భార్యగా, బిడ్డలుగా, కుటుంబంలో ఆత్మీయంగా వారు వర్ధిల్లి దీవించి ఆశీర్వదించబడటానికి మూల కారణం చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వాళ్ళందరూ ధన్యులు. అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన. మరి మీ కుటుంబంలో మరొక ఆశీర్వాదాన్ని దేవుడు మరి అనుగ్రహించారు. పాప మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకీలకంగా అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. ఇంకా మీ కుటుంబంలో మరిన్ని దీవెన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలని దైవజనులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం నీ కుటుంబ పక్షంగా దీవించి ఆశీర్వదించును గాక.